ఈ రాత్రి కొన్ని సూటి ప్రశ్నలు మిమ్మల్ని సంధిస్తూ నేను ఈ వర్తమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయులు గెలిచి, మరి ఈ రాత్రి ఆ గెలుపు నీ జీవితంలో ఉందా? నీవు ఏ దిశగా ప్రయాణం చేస్తున్నావు? కుటుంబ జీవితంలో ఓటమే, వ్యక్తిగత జీవితంలో ఓటమే, సామాజిక జీవితంలో ఓటమే, సంఘ జీవితంలో ఓటమే, పొలములో విత్తనము వేసి ఓటమే. ఎక్కడ చూసినా ఓటమి 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 ఓటమి. కానీ దేవుడెప్పుడు నీ ఓడిపోవాలని కోరుకోలేదు. నీ విజయము కొరకు ఆయన పరోక్షముగా నీ కొరకు యుద్ధశూరుడై నిలబడిన దేవుడే. కానీ ఈ విజయానికి ఒక గొప్ప కారణం ఉంది. ఆ గొప్ప కారణం ఏంటంటే దేవుని యొక్క ఉన్నత సంకల్పాన్ని వారికి ఇచ్చినట్లుగా వారి వారి బాధ్యతలను వారు భిన్నముగా కాకుండా దేవుని చిత్తానుసారంగా నిర్వర్తిస్తూ వచ్చారు.